సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కి వాయిదా పడింది. పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాతే తాము తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏపీ సర్కారు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్నిక్ వాదనలు వినిపిస్తూ 3 రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తీరు సమంజసం కాదని తెలిపారు. రైతుల తరపున వాదించిన న్యాయవాది దేవదత్ కామత్ ఈ కేసులో ఇంకా లిఖితపూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని తెలిపారు. 4 వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని అమరావతి అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ తీర్పుని ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.